హలో దోస్తులు, చూసారా ఎంత పెద్దగా ఉందో. అయితే ఈ లెహంగా చోలీని మనం మళ్ళీ కొత్తగా డిజైన్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. చూసారా, నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదిగో ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చేలాగా ఉందండి. ఎంత పెద్ద నెక్ ఇది, బ్యాక్ది. ఇదేమో ఫ్రంట్. చూసారా, చాలా పెద్దగా ఉంది. అయితే దీన్ని మనం మళ్ళీ మా పాప సైజ్కి డిజైన్ చేసి ఇవ్వాలి. దీన్ని చిన్నగా మార్చేయడానికి చాలా ట్రబుల్గా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. ఆమె ఒక 12 years 11 years వరకు ఉంటుండొచ్చు పాప. అయితే ఆ పాప కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మదరు తనకి నాడాలు కట్టుకోవడానికి రాదు, చాలా బరువుగా ఉంది ఫ్రాక్ అని చెప్పేసి దీనికి ఇలాస్టిక్ వేయమని చెప్పారండి. అయితే మీకు నేను అది కట్ చేసి ఇక్కడ నుంచి ఒక 5 inches వరకు అలా కట్ చేసి దీనికి ఇలాస్టిక్ వేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని డిజైన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాస్టిక్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల నడుము దగ్గర స్ట్రాంగ్గానే ఉంటుంది అండ్ పిల్లలకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. అయితే వేస్ట్ వచ్చేసి 26. నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నాను నిన్న. అయితే దాంట్లో నుంచి 5 మైనస్ చేశాను, 21. అయితే తను ఇంకా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 20 inches తీసుకొని తనకు తగ్గట్టుగా నేను ఇక్కడ ఇలాస్టిక్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా కుట్టేశాను. ఇలా ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అడ్జస్ట్ చేశాక ఇదిగోండి ఇలా వచ్చేసింది. చూసారా ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. ఎంత పెద్ద ఫ్రాక్ని ఇలా ఇంత చిన్నగా తన సైజ్కి మార్చేశాను నేను. ఇదిగోండి ఇంత కట్ చేశాను. ఒక 5 inches ఉంది, ఇది 5 inches తీసేసాను. ఎందుకంటే ఇట్లాంటివి మనం రెడీమేడ్లో చాలా తీసుకుంటాము, కానీ ఇలా వర్క్ ఉండడం వల్ల ఎక్కడ కానీ లోపలికి మడపడం కానీ అట్లాంటివి చేయడానికి రాదు. పైగా ఈ బార్డర్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, పిల్లలు క్యారీ చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళ సైజ్కి తగ్గట్టు ఇట్లా చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనుకోండి. ఇక్కడ పైన ఒక 2 stitches వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పాపకి లట్కన్స్ కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. నేను అదంతా అయిన తర్వాత మీకు జాకెట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత 2 కలిపేసి మీకు ఎలా ఉందో చెప్తాను. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో చూసారా ఇంత పెద్ద హెవీ, నేను కూడా ఇంత వాడను, అంత పెద్దగా ఉంది. అయితే దీనికోసం నేను ఏదైనా డిజైన్ పెడతానని చెప్పాను. అయితే వాళ్ళకి డిజైన్ చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత పెట్టి ఎలా ఉందో మీకు అప్పటికి చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Thank you for watching.